అది మరియు అంతం కనిపించదు. కాని ఇంతలో బ్రహ్మ మహాతేజోలింగం నుండి జారి భూమిపైకి రాలిపడుతున్న ఒక కేతకి పుష్పాన్ని చూసి, నీవు ఎక్కడి నుండి వస్తున్నావని అడిగాడు బ్రహ్మ. తాను మహాతేజోలింగం శిరోభాగం నుండి జారిపడి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయాణించానని, ఇంకా భూమిపైకి చేరలేక అది చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని బ్రహ్మతో చెప్తుంది. అంతలోనే అక్కడికి ఒక కామధేనువు కూడా వచ్చింది. బ్రహ్మదేవుడు లింగం యొక్క మొదలును చూశాడు అని శివుడితో అబద్ధం చెప్పమని కేతకి పుష్పాన్ని ఇంకా కామధేనువుని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు. దానికి కేతకి పుష్పం ఒప్పుకుంటుంది. కానీ కామధేనువుకు ఇష్టం లేకపోయినా సరే అని చెప్తుంది. బ్రహ్మదేవుడు కేతకి పుష్పాన్ని ఇంకా కామధేనువుని ఇరువురిని వెంట పెట్టుకుని శివుడి వద్దకు వస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు విష్ణువు తాను ఈ లింగం యొక్క